హలో హాయ్ డియర్స్, చూడండి మీకోసం నేను ఇక్కడ బ్రెడ్ పెట్టుకున్నాను. బ్రెడ్ తోటి ఈరోజు స్నాక్ చేయబోతున్నా. ఇది బ్రెడ్ బజ్జీ అనమాట. ఓకే, హెల్తీగా చేయబోతున్నాను. అంటే ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం క్యాబేజ్, ఇదొక 2 టేబుల్ స్పూన్స్, టమాటోస్ సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. గింజలు తీసేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూను ఉల్లిపాయ, చిన్నది ఒక చిన్న ఉల్లిపాయని అది కట్ చేసి పెట్టుకున్నా సన్నంగా. తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర, ఒకే ఒక గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చీజ్ పెట్టుకున్నాను. చీజ్ బ్రెడ్ ఒక 2 పెట్టుకున్నాను. 4 స్లైసెస్తో 2 బజ్జీలు చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు దానికి ఇక్కడ మసాలాస్ పెట్టుకున్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఆ వెజిటబుల్స్ మీద మనం వేసుకోవడానికి అనమాట. కొంచెం చాట్ మసాలా 1/4 టీ స్పూను, తర్వాత ఒక 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, ఇక్కడ కొంచెం బ్లాక్ సాల్ట్, ఇది కాలా నమక్, జీలకర్ర పొడి పెట్టుకున్నాను, ఉప్పు పెట్టుకున్నాను. ఇది కాయగూరల్లో వెయిట్ కోసం అనమాట, ఫ్లేవర్ కోసం. సో ఇక్కడ బేసన్ ఫ్లోర్ అంటే శనగపిండిని ఇట్లా 1/2 కప్ పెట్టుకున్నాను. ఇది మనకి బేసిక్గా ఇప్పుడు బజ్జీ కోసం పిండి తయారు చేసుకోవాలన్నమాట. దాంట్లో వేయడానికి ఒక టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ కూడా పెట్టుకున్నాను. తర్వాత ఇందులో మన ఈ బ్యాటర్లో కలుపుకోవడానికి, అంటే బజ్జీ పిండిలో కలుపుకోవడానికి కొంచెం ఒక పిసరంత, అంటే ఒక చిన్న పించ్ పసుపు, కారం, కొంచెం ఒక 1/2 టీ స్పూను వాము, తర్వాత కొంచెం ఉప్పు పెట్టుకున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎట్లా చేసుకోవాలనేది. చాలా చాలా బాగుంటుంది. ఈ బేసన్ని ఇందులో వేసుకుంటున్నాను. శనగపిండిని ఇందులో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్, ఇట్లా పెట్టుకున్న ఈ మసాలాలు, వాము వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇందులో జస్ట్ 1 పించ్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసి కలుపుకుందాం. ఉండలు లేకుండా చాలా చక్కగా మంచి స్మూత్గా ఉండాలన్నమాట. ఇది చూడండి, ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇట్లాగా బటర్ రాసుకుంటున్నాను. ఈ బ్యాటర్ ఉంది కదా, ఇప్పుడు మనం కలుపుకున్నది దాంట్లో ఇట్లాగా బ్రెడ్ స్లైస్ని మంచిగా డిప్ చేద్దాము. ఇది చూడండి ఎంత వాటరీగా ఉందన్నమాట. ఇట్లా చూస్తున్నారు కదా, ఇలాగా నీళ్ళలాగా, మరీ నీళ్ళు కాదు కానీ ఇట్లా ఇట్లా కారుతూ ఉండాలన్నమాట. దీన్ని 2 పక్కల కూడా ముంచేసాను. చూడండి, అన్ని పక్కల 4 పక్కల కూడా అయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టుకుందాం. దీని మీద చాలా ఈజీగా చేసుకోవచ్చు, భలే బాగుంటుంది. చూడండి, ఇంకొకటి ఇట్లాగా మొత్తం, అంటే ఎడ్జెస్ అంతా కట్ చేయొద్దు. కట్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఊడిపోతుంది. ఈ బ్రెడ్కి గ్రిప్ కావాలంటే ఎడ్జెస్ అనమాట. సెకండ్ స్లైస్ కూడా వేసేసుకున్నాను ఇట్లాగా. ఇప్పుడు దీని చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుందాము. జస్ట్ ఇలా చూడండి, సెంటర్లో కొంచెం అతుక్కోకుండా ఉండటానికి. బ్రెడ్ మనకి ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం ప్యాన్ అంతా కూడా ఇట్లాగా మనం కొంచెం తిప్పుకుందాము. అప్పుడు ఏమవుతుందంటే ఒకే చోట మాడకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు సెకండ్ సైడ్ తిప్పాను. ఎక్కువ మాడకుండా చూసుకోవాలి దీన్ని. ఇప్పుడు దీని మీద మళ్ళీ కొంచెం బటర్ రాసుకుందాము. మెల్టెడ్ బటర్ ఇది. చాలా నిమిషాల్లో అయిపోతుంది ఇది. చూస్తున్నారు కదా, ఇవి ఎంత చక్కగా మంచిగా ఒక రెడ్ కలర్ వచ్చినాయి. అంటే శనగపిండి మనకి ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మంటని కంప్లీట్గా మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఒక స్లైస్ మీద వేసుకుందాం. ఇట్లాగా క్యాప్సికమ్ వేసాను, ఉల్లిపాయ, తర్వాత టమాటోస్, కొంచెం పచ్చిమిరపకాయలు. పిల్లలకు పెట్టేటట్లయితే పచ్చిమిరపకాయని అవాయిడ్ చేయండి. తర్వాత కొత్తిమీర.
మీడియం ఫ్లేమ్ మీదే ఉంది. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ మసాలాస్ అన్ని కూడా ఇట్లాగా మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసి దీని మీద కొంచెం జల్లుకుందాం. దీని మీద కూడా కొంచెం జల్లుకుందాం. ఇప్పుడు ఇట్లాగా ఒక చీజ్ ర్యాప్ని నేను దీని మీద ఇట్లా వేసుకుంటున్నాను. చూడండి, వెజిటబుల్స్ అన్నీ కూడా దాంతో కవర్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బ్రెడ్ని తీసి దీని మీద పెడదాం. ఓకే, పెట్టేసేసి గట్టిగా ఇట్లాగా నొక్కేసేయండి. మొత్తం మంచిగా ప్రెస్ చేస్తే చక్కగా సీల్ అయిపోతుంది. దీన్ని ఒక ఫోర్క్ తోటి ఇట్లాగా దీని మీద తీసుకోండి, ఇటువైపు తిరిగేయండి. ఇట్లాగా మంచిగా అన్ని పక్కల కూడా నేను నొక్కేసేద్దాం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది ఎక్కువ ఆయిల్ కాదు, లెస్ ఆయిల్. దట్టు మనం బటర్తో చేసుకుంటున్నాము. ఆయిల్ జస్ట్ ఒక 1 టీ స్పూన్ కూడా అవ్వదు. పిల్లలకి మీరు బ్రేక్ఫాస్ట్గా పెట్టవచ్చు, ఇది ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లాగా ఒక ఫోర్క్ ఒక గరిటెతో దీన్ని ఇట్లా మనం చక్కగా రౌండ్ చేసుకోవచ్చు. ఎక్కువ మార్చేయద్దు. బటర్ మట్టుకు మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. తర్వాత చీజ్ ఆ స్ప్రెడ్స్ అన్ని చోట్ల దొరుకుతాయి. ఇప్పుడు తీసేద్దాం. చాలిది చూస్తున్నారు కదా, చీజ్ ఎట్లాగా బయటకు వస్తుందో తీసేసేద్దాం. సరే, ఇట్లాగా మంచిగా కాలుతున్న ప్యాన్ కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి దీని మీద పెట్టేశాను. ఇట్లాగా మంచిగా అన్ని చోట్లకి ఇట్లాగా కొంచెం ప్యాన్ మీద తిప్పుతూ ఉంటే చక్కగా కాలుతుందనమాట ఈవెన్గా. ఇవన్నీ వేసేసుకుందాము. మనం వేసేటప్పుడు చాలా ఎక్కువ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది ప్రెస్ చేసిన తర్వాత చాలా తక్కువ ఉంటుంది. తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ తగిలి చాలా చాలా బాగుంటుంది. వెరీ హెల్దీ ఆల్సో. ఓకే, ఇది స్టఫ్డ్ వెజ్ స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ అన్నమాట. దీని మీద మనం ఇట్లా కలిపి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసేసుకుందాం. దీని మీద కూడా వేసుకుందాం. ఈ స్ప్రెడ్ని మనం దీని మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ తోటి దీన్ని మూసేద్దాం. ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే చక్కగా ప్రెస్ అయిపోతుంది. తర్వాత ఇట్లా పట్టుకుని పైన ఒక గరిటె పెట్టి ఇట్లాగా తిప్పేసేయండి. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు, ఎందుకంటే ప్యాన్ చాలా వేడెక్కింది. దీని మీద కొంచెం బటర్ వేసుకుందాం. చాలా తక్కువ, ఒక ½ టీ స్పూన్ బటర్. అయిపోయింది. ఇంకా తీసేసేయచ్చు. దీన్ని కూడా సర్వ్ చేసి చూపిస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మాండంగా ఉంది. ఎంత బాగుందంటే ఈ బ్రెడ్ బజ్జీ విత్ స్టఫ్ వెజిటబుల్స్. చూడండి మీరే ఎంత అందంగా ఉందో, చూస్తున్నారు కదా. చూడండి, ఇది తప్పకుండా చేసుకోండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నవి. చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారు కదా. దీన్ని మీరు ఎట్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు కూడా చూపిస్తాను. ఇలాగా 4 స్లైసెస్ కట్ చేయండి. ఎంత బాగుంది చూస్తున్నారా, చక్కగా. ఓకే, ఇలాగా ఫ్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.